మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం మంత్రుల పేర్లు చెప్పుకుంటూ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ కేసు వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా శివంపేటకు చెందిన సంతోష్ గుప్తా అనే వ్యక్తి మేడ్చల్ పరిధిలోని మునీరాబాద్ ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకుడికి ఫోన్ చేసి నేను సీఎం పని మనిషిని, సీఎం రేవంత్ రెడ్డి పిఏని, పీసీసీ సభ్యుడిని అంటూ పరిచయం చేసుకున్నాడు. మీ భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, వాటిని నేను సెటిల్ చేస్తానని చెప్పి ప్రతిఫలంగా 5 విల్లాలను తనకు విక్రయించి నగదు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులకు తెలిపారు. అంతేకాకుండా వచ్చి కలవకపోతే మీ పని చేస్తా అంటూ బెదిరింపులకు దిగడంతో బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుకు అందుకున్న మేడ్చల్ పోలీసులు నిందితులపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో సంతోష్ గుప్తా పలు చోట్ల సీఎం మంత్రుల పేర్లు ఉపయోగిస్తూ వ్యాపారాలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో మేడ్చల్ సీఏ సత్యనారాయణ, ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మేడ్చల్ పిఎస్లోకి వచ్చి ఆర్ఆర్ రియాలిటీకి సంబంధించినటువంటి అజిత్ కుమార్ గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే దాంట్లో మంత్రుల పేరు చెప్పి సీఎం ఆఫీస్లో పేరు చెప్పి సీఎం గారు పిఏ అని చెప్పేసి అని భయపెట్టి నీ రియల్ ఎస్టేట్ కంపెనీలో మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని నేను పిఏలాగా పనిచేసి సీఎం గారు పిఏలాగా పనిచేస్తున్నానని చెప్పేసి పేరు పెట్టి వాళ్ళని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. దానిపైన నిన్న కేసు రిజిస్టర్ అయింది. కేసు అయిన తర్వాత రాత్రి సుమారు 11 గంటల సమయంలో నేరస్తుల కోసం వెరిఫై చేసి దాని యొక్క వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి దాన్ని పట్టుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తన పేరు ఉప్పల సంతోష్ కుమార్, నేటివ్ ఆఫ్ శివంపేట. ప్రస్తుతం ఆయన మన దగ్గరనే పేట్ బస్ ఆఫ్ పిఎస్ పరిధిలో అతను నివసిస్తున్నాడు. గత 13 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాడు ఆయన. అతను వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అరెస్ట్ చేసి. ప్రస్తుతానికైతే ఆరో రియాలిటీ కంపెనీ ఒకటే ఉన్నది. చాలామంది కొందరు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ యొక్క కంటెంట్ని బట్టి ఫర్దర్ కేసులు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇతని పైన ఒక కేసే ఉంది. గతంలో ఓరల్ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ పేపర్ మీద మాత్రం ఎవరు ఇవ్వలేదు దాంట్లో అతని పైన. ఒకవేళ ఎవరు ఇచ్చినట్టయితే మాత్రం తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాము. 5 విల్లాలు అమ్మి ఆ కాస్ట్ నాకు ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేయడం జరిగింది. 5 విల్లాలు అమ్మి ఆ విల్లాల కాస్ట్ ఎంత ఉంటుందో నాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. నేను సీఎం గారు పిఏని అని చెప్తున్నాడు ఆయన. సీఎం గారు పిఏ అని చెప్పుకోవడము, లేకపోతే ఆఫీసర్స్ దగ్గర ఫోటోలు దిగి ఆ ఫోటోలు చూపించుకోవడం క్లోజ్ అని చెప్పడము, గౌరవ మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఫోటోలు దిగి ఫోటోలు చూపించడం, నాకు వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్ అని చెప్పేసి ఆ ఫోటోలు చూపించేసి భయపెట్టి డబ్బులు వాళ్ళని అడగడం జరిగింది. అది ఎగ్జాక్ట్ తెలియదు. ఒక బాధిత వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద వాటిపైన వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఏముందో దానిపైన ఎంత ఫీజిబిలిటీ ఉంటే అంతవరకు వాళ్ళు యాక్షన్ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాము. అతనిపైన ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఇతను ఒక్కడే ఉన్నాడు. సంతోష్ కుమార్ ఒకడే. ప్రస్తుతానికైతే ఏమి లేవు.